ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం, మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం కష్టపడతా ఉంటాం. కొన్నిసార్లు మనం కష్టపడ్డప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం రాదు, ఆ కష్టానికి సరైనటువంటి ఫలాన్ని పొందుకోలేం, బహుమానాలు పొందుకోలేం. అయ్యో నేను చాలా కష్టపడ్డాను కానీ ఫలం చూస్తే చాలా తక్కువగా ఉంది, బహుమానాలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి అని అనుకుంటాం. కానీ ఈ లోకంలో మనం ఒకవేళ ఎవరి దగ్గర పని చేసినా, ఎక్కడ పని చేసినా, ఏ విధంగా పని చేసినా, వాళ్ళు మనకు న్యాయం తీర్చినా తీర్చకపోయినా మనకు ఒక న్యాయకర్త ఉన్నాడంట, ఆయన నమ్ముకోవాలి. ఎవరాయన? నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గర ఉంది మన బహుమానం? ఈ లోకంలో కూడా మనం బహుమానాలు ఇస్తూ ఉంటాం, బహుమానాలు తీసుకుంటుంటాం. పుట్టినరోజులకి, ఇంకా కొన్ని కార్యక్రమాలప్పుడు బహుమానాలు ఇస్తుంటారు. ఎక్కువగా పుట్టినరోజులకు బహుమానాలు ఇస్తూ ఉంటారు, బహుమానాలు తీసుకుంటుంటాం. ఆ బహుమానాలు కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని ఖరీదైనవి కూడా ఉంటాయి. మనకిచ్చే బహుమానాలు, ఖరీదైన బహుమానాలు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. కొన్నిసార్లు కొన్ని బహుమానాలు మనకు వచ్చినప్పుడు వాటిని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. కొన్ని బహుమానాలు వస్తూ ఉంటాయి, దాచిపెట్టుకుంటాం. కానీ ఈ లోకంలో ఏ బహుమానమైనా ఏదో ఒక రోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, మనతో రావు, అవి కూడా శాశ్వతంగా ఉండవు. ఒక బహుమానం మనం కొన్ని సందర్భాల్లో పొందుకోలేనప్పుడు చాలా బాధపడతాం. ఈ లోకంలోనే కొన్ని బహుమానాలు మనం పొందుకోలేనప్పుడు బాధపడతాం. కొన్ని బహుమానాలు వచ్చినప్పుడు వాటిని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. కానీ ఆ బహుమానాలు కొంతవరకే శాశ్వతంగా మనతో రావు. కానీ బైబిల్లో నేను చూసినప్పుడు అండి, యేసు ఇచ్చిన బహుమానాలు ఉన్నాయి. 2 చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆయన కొంతమందికి బహుమానాలు ఇచ్చాడు, అవి మనం చూస్తున్నాం. అంటే ఈ లోకంలో బహుమానాలు కాదు, కానీ యేసయ్య ఇచ్చే బహుమానాలు ఆయన బిడ్డలంగా మనం పొందుకోవాలి. పొందుకుందుముగాక.